హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీని చూద్దాం. అదేనండి మన గులాబ్ జామ్ అనగానే అందరూ గులాబ్ జామ్ మిక్స్తో లేదా రవ్వతో చేస్తూ ఉంటారు. కానీ మనం డిఫరెంట్గా పెసరపప్పు బియ్యంతో చేసుకుందాం. ఇది చూడటానికి తినటానికి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం గులాబ్ జామ్ తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు రైస్ మరియు ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. రైస్ ఎంతైతే తీసుకుంటారో పెసరపప్పు కూడా అంతే తీసుకోవాలి. అప్పుడే గులాబ్ జామ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తూ ఉంటాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కూడా ఇంతే పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా రెండు సమానంగా తీసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోండి. పెసరపప్పు రైస్ని ఒక బౌల్లో వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ తోటి 2 లేదా 3 సార్లు శుభ్రంగా వాష్ చేయండి. ఇలా వాష్ చేసిన తర్వాత నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా మనం గులాబ్ జామ్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కొద్దిగా లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ కూడా చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పక్కన పెట్టిన రైస్ మరియు పెసరపప్పుని వేయండి. వేసి బాగా వేయించండి. ఇలా వేయించే సమయంలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఇవి మాడిపోతాయి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇవి క్రిస్పీగా మారతాయి. మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్న వారైనా నో ప్రాబ్లం, సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నార్మల్ గులాబ్ జామ్ కంటే కూడా బాగుంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతూ ఉంటారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు పర్ఫెక్ట్గా గులాబ్ జామ్ని తయారు చేసుకోవచ్చు. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం గిన్నెలో 1.5 కప్పు వాటర్ వేసుకోండి. అలాగే 1 కప్పు షుగర్ కూడా వేసుకోండి. నార్మల్ గులాబ్ జామ్కి ఏ విధంగా అయితే షుగర్ సిరప్ తయారు చేస్తామో దీనికి కూడా అలానే చేసుకోవాలి. ఇందులో నో చేంజ్. గులాబ్ జామ్లోకి షుగర్ సిరప్ కావాలి అనుకుంటే 1 కప్ షుగర్కి 1.5 కప్పు వాటర్ వేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే షుగర్ అంతా కూడా వాటర్లో కరిగిన తర్వాత మీకు కలర్ కావాలి అనుకుంటే ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేయొచ్చు. లేదనుకుంటే స్కిప్ చేయండి. మీకు కావాలి అనుకుంటే సాఫ్రాన్ అయినా యాడ్ చేయొచ్చు. ఇందులో మీకు టేస్టీగా రావాలి అనుకుంటే ఇలైచీని యాడ్ చేయండి. ఇలైచీ లేదా ఇలైచీ పౌడర్నైనా యాడ్ చేస్తే గులాబ్ జామ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, డెలిషియస్గా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఈ అరోమా అనేది చాలా బాగుంటుంది. పెసరపప్పు రైస్ చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేయండి. ఇది మెత్తగా ఫైన్ పౌడర్ లాగా ఉండాలి. అలాగని బరకగా ఉంటే గులాబ్ జామ్ తినేటప్పుడు అంతగా బాగుండదు. కాబట్టి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టి మూత పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసిన పౌడర్ని వేసుకోండి. ఈ పౌడర్ వేసి కొద్దిగా లో ఫ్లేమ్లో ఉంచి వేయించండి. ఇలా వేయించేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించండి. ఇలా వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వేయించిన తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టండి లేదా పూర్తిగా ఆఫ్ చేయండి. ఇలా ఆఫ్ చేసిన తర్వాత ఇది కొద్దిగా చల్లారనివ్వండి. చల్లగా అయిన తర్వాత ఇందులో వేడి పాలను వేసి మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా మిక్స్ చేసేటప్పుడు ఉండలుండలుగా వస్తుంది. అలా రాకుండా కలుపుతూ ఉండండి. పాలు పోసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మనకి మిక్స్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఇందులో ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా హీట్ చేయండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేడి చేసిన తర్వాత ఈ మిక్స్ అంతా కూడా దగ్గర పడుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతూ ఉంటుంది. కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటే మిక్స్ అంతా దగ్గర పడుతుంది.
ఇలా దగ్గర పడే వరకు జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా పిండంతా దగ్గర పడేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఉండలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా బాగా కలిపి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మిక్స్ అంతా కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఒక బౌల్‌లో షిఫ్ట్ చేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసిన తర్వాత దీనిని చపాతీ పిండి ఏ విధంగా కలుపుతామో ఆ విధంగా కలుపుకోండి. ఇలా కలపటం వల్ల ఉండలు లేకుండా గులాబ్ జామ్ అనేది చాలా సాఫ్ట్‌గా వస్తుంది. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకోవటం వల్ల గులాబ్ జామ్‌కి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. ఈ అరోమా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక చిటికెడు బేకింగ్ పౌడర్‌ని వేయండి. ఈ బేకింగ్ పౌడర్ వేయటం వల్ల గులాబ్ జామున్ బాల్స్ అనేవి చాలా గుల్లగా వస్తాయి. మీకు కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయండి. ఆల్రెడీ మనం షుగర్ సిరప్‌లో వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. మనం గులాబ్ జామ్ తినాలి అంటే ఇన్స్టెంట్ మిక్స్‌ని యూజ్ చేస్తాం. కానీ ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే మళ్ళీ ఇన్స్టెంట్ మిక్స్ జోలికే వెళ్ళరు. మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఈ మిక్సీకి పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవడం కోసం బాల్స్ని రెడీ చేసుకుందాం. ఈ గులాబ్ జామున్ బాల్స్ అనేది చిన్న సైజులో ఉంటేనే బాగుంటుంది. అలా అని పెద్ద సైజు తీసుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల కాలకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి చిన్న సైజు చేసుకున్నాకే ప్రిఫర్ చేయండి. ఇలా బాల్స్‌లాగా కాకుండా మీరు దూద్ పేడ షేప్‌లో కూడా చేసుకోవచ్చు. ఆ షేప్ అనేది ఎలా చేసుకుంటారో మీ ఇష్టం. మనం పిండి కలిపేటప్పుడు సరిగ్గా కలుపుకోకపోతే ఈ బాల్స్ అనేవి పగిలిపోతూ ఉంటాయి. కాబట్టి పిండిని జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోనే కొద్దిగా ఆయిల్ పోయండి. ఇలా ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో గులాబ్ జామ్ బాల్స్ అనేది ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేయండి. హై ఫ్లేమ్‌లో పెడితే ఇవి మాడిపోతాయి. అలా మాడిపోతే గులాబ్ జామున్ టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేయండి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని మొత్తం ఒకటే కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా చేస్తే గులాబ్ జామున్ తినటానికి మరియు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. కొంతమంది ఈ గులాబ్ జామున్లో కోవాని మిక్స్ చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. కొంతమంది షుగర్ సిరప్ బదులుగా బెల్లం సిరప్ కూడా యూజ్ చేస్తారు. అది మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. కానీ షుగర్ సిరప్ అనేది బెటర్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్టెయినర్ సహాయంతోటి వీటిని బయటికి తీసుకోవాలి. ఇలా బయటికి తీసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసినటువంటి షుగర్ సిరప్‌లో వీటిని డిప్ చేయాలి. అన్ని గులాబ్ జామ్ బాల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ షుగర్ సిరప్‌లో వేసుకోవాలి. ఈ షుగర్ సిరప్‌లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వండి. ఇలా నానిన తర్వాత ఇన్స్టెంట్‌గా మనం తినేసేయొచ్చండి. చూడండి, మనం ఇన్స్టంట్ ప్రీమిక్స్ పౌడర్‌తో చేసుకుంటే గులాబ్ జామ్ ఎలా వస్తుందో సేమ్ అలానే వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ గులాబ్ జామ్ ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.